బ్రో ఇప్పుడు తీయండి. బేబీ, మన ఫ్యామిలీ మాత్రమే దిగుతున్నాం కదా, ఆ బంగారు ఎందుకు? బంగారి కూడా మన ఫ్యామిలీ మెంబరే. ఇది నీతో చాలా సార్లు చెప్పాను. బ్రదర్ మీరు తీయండి. చాలు చాలు, తీసినంత వరకు. ఏ శామ్, బ్రో మీరు తీయండి బ్రో. రావర్షిని. చూసారా రవి పక్కనున్న అమ్మాయిని? జంటగా చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నారో కదా. పెళ్లి కూతురు కంటే ఈ అమ్మాయే చాలా లక్షణంగా ఉంది. ఈ అమ్మాయి ఝాన్సీ అమ్మతో ఎప్పుడూ ఉంటుంది. రవి బాబుకి సరైన జోడీగా ఝాన్సీ అమ్మ ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయకుండా ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఆ మోహన్ చూడు ఎలా ఉందో. ఎప్పుడు కూడా ఊ అని ఉంటుంది. ఝాన్సీ అమ్మ ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు. ఆవిడ్ని చూడగానే మంగళకరంగా ఉంటుంది. ఈవిని అసలు చూస్తుంటేనే నాకు చిరాకు వచ్చేస్తుంది తెలుసా. ఇక్కడ అన్నా ఎలా ఉన్నారు? అదంతా సర్లేగానే అన్నయ్యని మర్చిపోయినట్టున్నావుగా. అలాంటిదేం లేదన్నా. మరి ఎందుకు మాట్లాడలేదు? అక్కడ జనాలు ఫుల్ గా ఉన్నారు కదా, మీరు కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. అందుకే తర్వాత మాట్లాడదామని. అదేంటి మండపంలో అందరూ అదోలా ఉన్నారు, ఏదైనా ముక్క? ఆహా అన్నా, అలాంటిదేం లేదు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అక్కడ ఝాన్సమ్మ ఉన్నారు. మా ఫ్యామిలీ మంచి మనిషి తోడులో ఉంది. చేయడానికి ఒక మంచి పనుంది. దీనికి మించి నాకేం కావాలి చెప్పండి. చెప్తే తప్పుగా అనుకో కదా. సూపర్గా అబద్ధం చెప్తూ సూపర్గా మేనేజ్ చేస్తున్నావు. ఈ అన్న రాజకీయాల్లో ఉన్నాడు, నా దగ్గరే అబద్ధం చెప్తున్నావా? లేదన్నా. చూడు బంగారి, నాకు తోడబుట్టింది ఒకే ఒక అక్క కావచ్చు, కానీ ఈ ఊర్లో 1000 మంది చెల్లెళ్ళున్నారు. ఇంత మంచి చెల్లెళ్ళకి అన్నగా ఉంటున్న నాకు ఒక చెల్లి మనసులో ఏముందో కనిపెట్టలేనా? నీకు రవి ఇష్టం కదా? ఇప్పుడు నాకు ఒక్క విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే నీకు రవి ఎంతగా ఇష్టం అంటే, రవి సంతోషం కోసం తన జీవితం బాగుండాలని నీ సంతోషాన్ని పక్కన పెట్టేసి నీ జీవితాన్ని వదిలేసుకుందాం అనుకున్నావు. బంగారి, ఒక విషయం చెప్పనా? ఈ త్యాగాలు చేయటాలు అన్నీ ఓకే, సినిమాలోనే బాగుంటాయి, చప్పట్లు కొట్టి వెళ్ళిపోవచ్చు. నిజ జీవితంలో తల బాదుకోవాల్సిందే. ప్రపంచంలో దేన్నైనా వదులుకోవచ్చు, ఆస్తి వదులుకోవచ్చు, పదవిని వదులుకోవచ్చు. అది ఎప్పుడైనా మళ్ళీ సంపాదించుకోవచ్చు బంగారి. నిజమైన ప్రేమలు వదులుకోకూడదు. ఒకరిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి వదిలేశాము అంటే జీవితాంతం మనం వాళ్ళ గురించి ఇలాగే తలుచుకుని ఏడుస్తూ ఉండాలి. ఇంగ్లీష్లో ఒక కోట్ అంటారు, కానీ మనకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు. ప్రేమ కోసము, యుద్ధం కోసము ఏమైనా చేయొచ్చు, కానీ చివరికి గెలవాల్సిందే, త్యాగాలు చేయకూడదు. లేదన్నా, రవి సార్ నాకొద్దు. ఆయన మనసులో ఒక అమ్మాయి ఉంది, తనతోనే ఆయన ఉండని. ఆయనతో నేను ప్రశాంతంగా గడపలేను. ఆయన ఎక్కడున్నా బాగుంటే నాకది చాలు. అలా అని బయటికి చెప్తున్నా, కానీ మనసుకి చాలా కష్టంగా ఉంది. నేను ఒక అమ్మాయినే కదా,
ఆయన్ని ఇంకో అమ్మాయితో చూస్తున్నప్పుడు లోపల చాలా నొప్పిగా ఉంది. అది ఇవాళే ఉంటుందన్నా. వెళ్ళగా వెళ్ళగా సరైపోతుందని నా మనసుకు నేను నచ్చ చెప్పుకుంటున్నా. జీవితం ఒక్క చోట ఆగిపోదు కదన్నా, ఏదో ఒక రకంగా ముందుకైతే వెళ్తుంది కదా. నన్ను నేను ఊరడించుకోగలను అన్న నమ్మకం నాకైతే ఉంది. చచ్చినా జరగదు. నిజంగా చెప్తున్నాను. ఎన్ని చూసుంటాను. మ్మ్హ్మ్. మొదట్లో త్యాగం అది ఇది అని మాట్లాడుతుంటే బానే ఉంటుంది. కన్నా బంగారి ఉంటే అందరూ బాగుంటారు, కానీ బంగారి కూడా బాగుండాలి కదా. నువ్వు బాగుండాలి. సరే వదిలే, నేను ఇలానే మాట్లాడుతూ ఉంటాను. రవితో నేను మాట్లాడతాను. అన్నా అన్నా అన్నా, అరే నేను చెప్పేది విను. నేనేం మాట్లాడాలో నాకు తెలుసు. వద్దన్నా, నా మీద ఒట్టు. ఇప్పుడు నేను రవి అంటే ఇష్టం అన్నది నువ్వు ఎవరి దగ్గర చెప్పకూడదు ప్లీజ్ అన్నా. నన్ను చెల్లి అంటున్నారు కదా, ఈ చెల్లికి మాట ఇవ్వండి. ఆ, నా చెల్లి జీవితం నాశనం చేసుకోవాలనుకుంటుంది, దానికి నన్ను మాట ఇవ్వమని అడుగుతోంది. నేను ఇస్తానా? అలా అయితే నేను అసలు అన్ననే కాదు. నేనేం చేస్తానో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు వదిలే, నువ్వు అలానే ఉండి నేను చూసుకుంటాను. అన్నా వద్దన్నా, నేను లేదు చెప్పేది లేదు, నువ్వు వినండి చెప్పేది ఇంక అస్సలు నేను ఏమి విన్ను. మ్యామ్, మిమ్మల్ని ఝాన్సీ మేడం పిలుస్తున్నారు. వస్తున్నాను అన్నా, నేనేంటో కనుక్కొని వస్తాను. మీరేదెవరితోనూ డిస్కస్ చేయకండి. నేనేం చేయాలి అనేది నేను చెప్పేది కొంచెం వింటావా? నేను చూసుకుంటాను. నువ్వు ముందు కళ్ళు తుడుచుకుని వెళ్ళు. కళ్ళు తుడుచుకోమంటున్నానా? సార్, మిమ్మల్ని ఝాన్సీ మేడం పిలుస్తున్నారు. అవును సార్. ఇప్పుడే రమ్మని చెప్పారా? అవును సార్, ఏదో అర్జెంటుగా మాట్లాడాలంట. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న రూమ్లో ఉన్నారు సార్. సరే నువ్వు పో, నేను వెళ్తానులే. అలాగే సార్. జాను, బంగారి 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 ఆగు. నేను నీతో కొంచెం మాట్లాడాలి బంగారి. సార్, మీరు తాగేసున్నారు. ఏమున్నా రేపు మాట్లాడుకుందాం. బంగారి బంగారి ప్లీజ్. రవి సార్, ప్లీజ్, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. చెయ్యి వదలండి సార్. బంగారి బంగారి